నా పేరు సిద్ధాంత రవికుమారు, కాకినాడ జిల్లా ఎండి ఆపరేటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, స్టేటు రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 9,260 మందికి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఉపాధి కల్పించారు. దాంతోపాటు హెల్పర్స్ 9,200 మంది కలిపి సుమారు 18,500 మంది గత ప్రభుత్వం ఒక అగ్రిమెంట్ ద్వారాగా 6 సంవత్సరాలు సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసే సేవా కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు మేము ఎంతో గర్వపడుతూ కరోనా కష్టకాలంలో కూడా మేము పనిచేస్తూ ఉన్నాం. గత విజయవాడ వరదల్లో కూడా ముప్పు ప్రాంతాల్లో మునిగిపోయిన వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా 4-5 జిల్లాల నుంచి కూడా వెళ్ళి మా వెహికల్స్ సర్వీస్ చేయడం, ఇప్పుడున్నటువంటి స్థానిక ముఖ్యమంత్రి గారు కూడా అభినందించి జరగడం, అదేవిధంగా అక్కడ ఏదైతే నష్టపరిహారం జరిగిందో దానికి గాను మా అసోసియేషన్ ద్వారాగా సుమారు 54 లక్షల రూపాయలు ఒక రోజు వారి వేతనం మేము సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఏ విధమైన ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా మే 20వ తారీఖున గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు మరి క్యాబినెట్ సమావేశం అయిన అనంతరం ఎండియు వెహికల్స్ని రద్దు చేస్తున్నామని చెప్పారు. అయితే రద్దు చేస్తున్నందుకు మేము సంతోషించాలో బాధపడాలో అన్న దిగ్భ్రాంతిలో ఉన్నాం. ఎందుకంటే ఉచితంగా ఇచ్చేస్తున్నామని చెప్పారు. ఈ వెహికల్స్ అయితే ప్రజలకు కూడా మేము మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ వెహికల్స్ అనేది మాకు ఉచితంగా ఇవ్వలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా 90% సబ్సిడీ, అంటే 10% లబ్ధిదారులుగా మేము సబ్సిడీ అమౌంట్ కట్టి సుమారు 75 వేల రూపాయలు కట్టి ఈ వెహికల్స్ తీసుకున్నాం. ఈ వెహికల్స్ తీసుకుంటే 90% సబ్సిడీలో మాకు 21,000 శాలరీ అయితే దాన్ని గాను 18,000 మాకు ఇస్తూ మా నుంచి ప్రతి నెల 3,000 రూపాయలు ప్రభుత్వం హోల్డ్ చేసుకుని ప్రభుత్వం నుంచి 5,800 రూపాయలు వేసి సుమారు 8,800 రూపాయలు ప్రతి నెల కూడా గవర్నమెంట్ గత 4 సంవత్సరాలు ఈఎంఐలు కట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈఎంఐలు కట్టక ఈ 3 నెలల నుంచి కూడా మాకు అనేక సివిల్ స్కోర్ పడిపోవడం, ఎక్కడ కూడా అప్పు దొరకకపోవడం, 3 నెలల నుంచి మీరు చూస్తూ ఉన్నారు వెహికల్స్ ఏ విధంగా ఉన్నాయో, ఉపాధి లేదు. ఎందుకంటే సుమారు 18,500 కుటుంబాలు ఒక్కొక్క ఫ్యామిలీలో తల్లి తండ్రి ఫ్యామిలీసు పిల్లలు స్కూల్స్ ఇవన్నీ కూడా చూసుకుంటే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఏం చేయాలన్న పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే చాలామంది డిగ్రీలు బీకామ్లు బీఏలు చాలా చదువుకుని గత ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి కల్పించింది అన్న ఆలోచన ఇదే సేవా కార్యక్రమంలో మనం పాల్గొనడం మంచిదని కూడా మేము భావిస్తూ ఇందులోకి రావడం జరిగింది. కానీ నిర్దాక్షిణ్యంగా మీకు ఏ విధమైన ఇంటిమేషన్ లేకుండా మాకు ఇంకా కాల వ్యవధి ఉంది 6 సంవత్సరాల అగ్రిమెంట్కి. స్వచ్ఛ రథాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో జిల్లా కమిటీలు ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర యూనియన్ ఉంది. ఏ విధమైన మా అసోసియేషన్తో సంప్రదింపులు లేకుండా మేము ఆల్రెడీ కూడా హైకోర్టులో కూడా అప్పీల్ చేసాం. మాకు ఈ విధంగా అన్యాయం జరిగింది, నిర్దాక్షిణ్యంగా తీసేశారని చెప్పి మమ్మల్ని ఏ విధమైన సంప్రదింపులు జరపకుండా గ్రామంలో అక్కడక్కడ ఒకరిని ఇప్పుడు కాకినాడ రూరల్ మండలానికి సంబంధించి 28 వెహికల్స్, కాకినాడ అర్బన్కి సంబంధించి 48-49 వెహికల్స్, ఈ గ్రామానికి సంబంధించి కాకినాడ రూరల్ మండలానికి సంబంధించి 28 వెహికల్స్ కానీ ఒక వెహికలే తీసుకుని ప్రతిరోజు ఒక్కొక్క పంచాయతీని విజిట్ చేయాలని చెప్పి మేము ఎంతో గౌరవంగా గత ముఖ్యమంత్రి వారు ఎంతో గౌరవంగా ప్రజలకు సర్వీస్ చేయమని చెప్పి మాకు ఇంటింటికి డోర్ టు డోర్ వెళ్ళి సర్వీస్ చేయమని చెప్పి. అయితే ఇప్పుడున్న ప్రభుత్వం ఈరోజు ఏదైతే మనం ఇళ్ళంటా చూస్తున్నాం చెత్త, ఇనుప సామాన్లు, ప్లాస్టిక్లు ఇంకా వగేరా కొనుక్కొని మైకులు పెట్టుకుని తిరుగుతూ ఉన్నారు. ఏ విధంగా అయితే వాళ్ళు కొనుక్కొని తిరుగుతూ ఉన్నారో ఆ విధంగా మమ్మల్ని ఈరోజు ఎంతో గౌరవంగా బతుకున్న వాళ్ళని రోడ్డును పడేశారు. ఈరోజు అది చాలా దౌర్భాగ్యం. మా వాళ్ళకి చాలామందికి కూడా మేము చెప్పాము, ఇది మనం ఏ విధంగా బతుకాము, ఏ విధంగా మీరు ముందుకు వెళ్తున్నారంటే ఇంకా ఏ పరిస్థితులు మరి ఏదో విధంగా ఇదే వ్యానుల ద్వారాగా స్వచ్ఛరథం అని చెప్పి ఈ విధంగా వాళ్ళు డిజైన్ చేశారు. అయితే డిజైన్ చేసినా సరే మనస్సాక్షిని చంపుకొని జీవనోపాధి కుటుంబాన్ని నడిపించాలి కాబట్టి మా వాళ్ళు కొంతమంది అక్కడక్కడ మండలంలో ఒకరికి ఇస్తే వాళ్ళు ఏదో ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే మరి తద్వారా చెప్తున్నాం, ఇప్పుడు డొక్కా సీతమ్మ పథకం అని కూడా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పెట్టారు. ఆ విధంగా అయినా సరే గతంలో ఏ విధంగా అయితే ఇంటింటికి డోర్ డెలివరీ నిత్యావసర సరుకులు పంపిణీ చేసాం, ఇది కూడా అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నట్టుగా డొక్కా సీతమ్మ పథకాన్ని కూడా మాకేమన్నా అవకాశం కల్పిస్తే తద్వారా కూడా వెహికల్స్ని అన్నీ కూడా ఉపయోగించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని వెహికల్స్ని ఉపయోగించుకుని
తద్వారా మాకేమైనా ఉపాధి కల్పిస్తే మేము ముందుకు. స్వచ్ఛరథం అన్నది కరెక్ట్ కాదని మాకు కూడా అనిపిస్తుంది. అయితే మరి మా వాళ్ళందరికీ కూడా మేము తెలియచేయడం జరిగింది. మనం డిగ్నిటీగా మనం మరి సర్వీస్ చేసాం, ఈ స్వచ్ఛరథానికి మీరు పెట్టారంటే మరి ఇబ్బందుల వల్ల మరి తప్పదు కదండి. దాంట్లో ఏం చేయాలంటే మేము అదే చెప్తున్నాం, ప్లాస్టిక్ ఇనప ఇవన్నీ కాకుండా ఇప్పుడు వెజిటేబుల్ మార్కెట్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మనం ఎలాంటి అమ్ముతున్నారు. ఆ విధంగా ఫ్రూట్స్ ఇవన్నీ ఏమన్నా, లేకపోతే కిరాణా ఏమన్నా నిత్యావసర కిరాణా ప్రజలకి ఇంటికి డోర్ డెలివరీగా అమ్ముకోవడం అన్నా సరే బాగానే ఉంటుంది. కానీ ఈ చెత్త అన్నదే చాలా దారుణంగా ఉంది ఏమండి. మళ్ళీ దీంట్లో కాన్సెప్ట్ ఏంటంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క దీన్ని తీసుకొచ్చారు. మేజర్ పంచాయతీ అయితే 30,000, పంచాయతీలో నిధులు తక్కువ ఉంటే 20,000 అని చెప్పి ఆ 20,000 రూపాయల్లోనే వెహికల్ పెట్రోల్ నెలకొచ్చి సుమారు, ఇది పెట్రోల్ వెహికల్ నెలకొచ్చి సుమారు 15,000 రూపాయల దాకా పెట్రోల్ అవుతుంది. వాళ్ళు ఇచ్చి 20,000, 5,000 రూపాయలే మిగులుతుంది. తద్వారా ఈ చెత్త ఏదైతే సేకరిస్తున్నారో ఈ ప్లాస్టిక్ ఇవన్నీ, తద్వారా డైలీ ఈ పర్సన్ ఆ చెత్తను అమ్ముకుని మళ్ళీ ఈ వెహికల్స్లో ఏదైతే సామాన్లు ఉన్నాయో అవన్నీ కూడా నింపుకోవాల్సిన పరిస్థితి ఇతని మీద ఏర్పడి ఉంది. ఇదైతే చాలా దురదృష్టకరమైన పరిస్థితి. మరి పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి వారు మరి ఏ విధంగా దీన్ని ఆలోచించారో మాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు ఆల్రెడీ మనకి తిరుగుతూ ఉన్నాయి ప్రతి పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో చెత్త వెహికల్స్ అన్నీ కూడా కొత్తగా లాంచ్ చేశారు, తిరుగుతూ ఉన్నాయి. వాళ్ళు కూడా ఇప్పుడు ఉపాధి లేకుండా వాళ్ళకు కూడా జీతాలు సరిగా ఇవ్వట్లేదు. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా అంటే చాలా దారుణంగా, ఏ ప్రభుత్వం అయినా ఉన్న ఎంప్లాయ్మెంట్ని కల్పిస్తూ కొత్త ఎంప్లాయ్మెంట్ని, కొత్త ఉద్యోగాలు కల్పించాలి. కానీ ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే వాలంటరీ వ్యవస్థను తొలగించారు, తదుపరి వైన్ షాపుల్లో ఉన్న వాళ్ళని తొలగించారు, తర్వాత ఆటో కార్మికుల్ని, పాపం ఆటో కార్మికులు కూడా ఎవరి మీద ఆధారపడకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళ కష్టాజీతం, వాళ్ళు కష్టపడుతున్న వారిని కూడా తొలగించి ఫ్రీ బస్సులు తీసుకొచ్చి కూడా ఇలా చేయడం చాలా దారుణంగా ఉంది. త్వరలో మా రాష్ట్ర కమిటీ ద్వారాగా ఇటు ఆటో యూనియన్ని, వాలంటీర్స్ని వీళ్ళందరినీ కూడా కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఒక జేఏసీగా ఏర్పడి త్వరలో మరి మేమందరం కూడా ఉద్యమం అన్నది ఒక ప్రతి జిల్లా కలెక్టరేట్లో, మండల ఎంఆర్ఓ ఆఫీస్లో మేము కార్యాచరణ చేయబోతున్నాం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారు మరొకసారి ఆలోచించి ప్రతి ఒక్కరికి కూడా మంచి ఉపాధి కల్పించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మీ ద్వారా తెలియజేస్తాను. నా పేరు సిద్ధాంత రవికుమార్, కాకినాడ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ఈ మునుపుటి గవర్నమెంట్ అంటే మన మాజీ ముఖ్యమంత్రి వారిలు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒక గౌరవప్రదమైనటువంటి మాకు ఈ యొక్క పథకాన్ని అయితే ఇచ్చారు. దీని ద్వారా మేము సంతోషంగా స్వీకరించి వాలంటరీగా చేస్తూ ఒక వాలంటరీ సర్వీస్గా ఈ రైస్ ఏదైతే డిస్ట్రిబ్యూషన్ ఉందో మేము వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం చాలా ఆనందంగా ఫీల్ అయ్యాము. అదేవిధంగా దాని నిమిత్తం మేము ఉపాధి పొందుతూ మరి జీవనం సాగిస్తున్నాము. అయితే ఈ తరుణంలో ఏదో సాలకైనా మేము సంతృప్తిగా ఈ యొక్క ఈ పథకం ద్వారా మరి సంతృప్తి పొందుతూ ముందుకు సాగుతున్నాం. ఈ తరుణంలో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ఈ ముఖ్యమంత్రి వారులు నారా చంద్రబాబు గారు, మా మినిస్టర్ గారు నాదెండ్ల మనోహర్ గారు మరి అర్ధంతరంగా మా సేవలను వినియోగించుకుంటూ కూడా మమ్మల్ని పొగుడుతూ కూడా ఏ విధమైన ఇంటిమేషన్ లేకుండా మాకు రోడ్డును పడేశారు. దానికి గాను ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి వెహికల్ క్లియరెన్స్ కానీ ఉపాధి కానీ లేదు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. మా కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఈ స్వచ్ఛరథాలు అనేది మాకు అసలు నచ్చనదండి. ఎందుకంటే మేము చక్కగా ఒక నలుగురికి భోజనం పెట్టేటువంటి ఏదైతే మాకు బియ్యం పథకం ఉందో ఆ యొక్క పథకాన్ని మేము సంతృప్తిగా ఆనందపడే విషయంలో ఇప్పుడు మేము చెత్త అని సేకరించి అదే రోడ్లో లేదా అదే ప్రజల మధ్యకి మేము వెళ్ళాలంటే మేము చాలా అవమానం, మా ఆత్మాభిమానం చంపుకుని మేము అదైతే చేయలేము. పస్తులైనా ఉంటాం, చావనైనా చేస్తాం, కానీ ఆ పథకం మేము వెళ్ళమండి. అది చాలా మాకు అవమానం. ఎందుకంటే ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి వారిని మీరు వార్డు కౌన్సిలర్గా పోటీ చేయమంటే ఎంత అవమానంగా ఉంటుందో మేము కూడా అంతే అవమానం ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే ఇది చాలా తీవ్రమైన పరిణామం. మేము ఆత్మాభిమానంతో బతుకుతున్నాం, కానీ ఆత్మాభిమానం చంపుకుని బతకమంటే చావనైనా చేస్తాం, మేము మాత్రం అది వెళ్ళాం.
మాకు మంచి రోజులు వస్తాయని మేము నమ్ముతున్నాం. దయచేసి ఈ గవర్నమెంట్లో మాకేమన్నా మంచి రోజులు కల్పిస్తారా లేకపోతే ఇలాగే కొనసాగుతారా అది తేల్చి చెప్పాల్సింది మంత్రివారిదే. నా పేరు దుర్గారావు, కాకినాడ ఎండియు. ఎండియు వాహనాలు తీసుకున్న మీ పరిస్థితి ఏంటి? కొంతమంది ఆటో డ్రైవర్స్ ఉంటే బస్సు పథకం అని చెప్పి అది కూడా లేకుండా చేశారు. ఇప్పుడు స్వచ్ఛారాధాలు అంటున్నారు, దీని మీద మీ ఒపీనియన్ చెప్పండి. ఎండియు వెహికల్స్ నిర్దాక్షిణ్యంగా తొలగించేశారు సార్. ఎటువంటి ఉపాధి చూపించకుండా తొలగించారు. అయితే తొలగించే ముందు మా మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారు ఏం చెప్పారంటే వీళ్ళకి వెహికల్స్ వెంటనే ఈ నెలాఖరు కల్లా క్లియరెన్స్ ఇచ్చేస్తాం, ఎవరి వెహికల్స్ వాళ్ళే తోలుకోవచ్చు అని చెప్పారు. కానీ బ్యాంక్ వాళ్ళు ఇప్పటికీ అంటే ప్రభుత్వం బ్యాంకుకు చెల్లించవలసిన ఈఎంఐ, అంతేగాని ఎండియు ఆపరేటర్ బ్యాంకుకు చెల్లించవలసింది కాదు. ప్రభుత్వం బ్యాంకుకు చెల్లించవలసిన ఈఎంఐ చెల్లించగా బ్యాంకు వాళ్ళు ఎండియు ఆపరేటర్ల మీద ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. అటు ఇటు ఉపాధి లేక అటు బ్యాంకు ఒత్తిడితో చాలా సతమతం అవుతున్నారు సార్ ఎండియు ఆపరేటర్లు. అలాగే ఎండియు ఆపరేటర్ల ఉపాధికి ఏ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమందికి ఉద్యోగావకాశాలు కల్పించాలి కొత్తగా, అంతేగాని వచ్చిన ప్రభుత్వం పాత ప్రభుత్వం మీద కక్షలతో ఉన్న ఉద్యోగాలు తీసేసి నిరుద్యోగుల్ని సమస్యను పెంచుకుంటూ వెళ్తున్నారు. ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను. దయచేసి నా ఉపాధి కల్పించండి తప్ప ఉపాధి అవకాశాలు తొలగించేయవద్దు. అలాగే స్వచ్ఛరథం అంటూ మండలానికి ఒక వెహికల్ స్టార్ట్ చేశారు సార్. మండలానికి ఈ వెహికల్స్నే మండలానికి ఒక వెహికల్గా రూపుదిద్దుతున్నారు. కానీ ఒక్కొక్క మండలంలో 30 నుంచి 50 మంది దాకా ఎండియు ఆపరేటర్లు ఉంటే ఒకరికే మీరు ఉపాధి కల్పిస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటనేది ఒకసారి ఆలోచించండి. అలాగే ఇది స్వచ్ఛరథం ఇంటింటికి వెళ్ళి ప్లాస్టిక్ని సేకరించి వాటినే మళ్ళీ సేల్స్ చేసి ఆ డబ్బులతో మళ్ళీ నిత్యావసర వస్తువులు ప్రజలకి ఇవ్వడం అనేది అన్నారు. అదొకసారి మళ్ళీ గమనించవలసిందిగా కోరుకుంటున్నాం. దయచేసి ప్రతి ఒక్క ఎండియు ఆపరేటర్కి ఉపాధి కల్పించడానికి ప్రయత్నం చేయమని చెప్పడం జరుగుతుంది. అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే సార్, మీరు అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరికి ఉద్యోగావకాశాలు కల్పించడమే మెయిన్గా చెప్పారు. దయచేసి ఎన్ని ఉద్యోగాలు అయితే మీరు వచ్చాక పోయాయో వాళ్ళందరికీ ఉపాధి కల్పించే పని మాత్రం చేయమని చెప్తున్నాం. గత ప్రభుత్వంలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి పార్టీ చూడకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే ప్రయత్నం చేశారు సార్. అదే ప్రయత్నం మిమ్మల్ని చేయమని కోరుతున్నాం సార్. నా వైపు చూడండి, నేను ఒకటే అడుగుతున్నా సూటిగా, స్వచ్ఛరాధం మిమ్మల్ని చేయమని చేస్తారా, ఒప్పుకుంటారా? ఆ కాన్సెప్ట్ మీకు నచ్చిందా లేదా? స్వచ్ఛరథం కాన్సెప్ట్ అనేది అంటే వీధులు శుభ్రపడతాయి అనేది వరకు కరెక్టే, కానీ అది కూడా పర్మనెంట్ ఉపాధి కాదు సార్. ఇప్పుడు మీరు ఎలాగైతే తీసేశారో మళ్ళీ ఇంకో గవర్నమెంట్ వస్తే వాళ్ళు కూడా తొలగించేస్తారు. అప్పుడు మేము వీధిని పడిపోవాలి. దయచేసి పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేయండి తప్ప ఇలాగా 1-2 సంవత్సరాలు ఉండి తీసేసే పథకాలు అయితే ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించమని చెప్పేసి ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.